వెల్కమ్ టు స్నేహ టీవీ. తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి. అవేంటి అనేది పొలిటికల్ అనలిస్ట్ దాసరి విజయ్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా 18 నెలల సుదీర్ఘ జైలు జీవితం గడిపిన తర్వాత సిసోడియాకి బెయిల్ వచ్చింది. ఓకే, సిసోడియాకి బెయిల్ వచ్చింది కదా, మా చెల్లికి కూడా బెయిల్ వస్తుంది అని చెప్పి కేటీఆర్ ప్రెస్ మీట్ చెప్పాడు. ఓకే, మీ చెల్లికి ఎందుకు వస్తుంది బెయిల్ అని అడిగారు. మరి ఆమె బీపీ సరిగ్గా లేదు, మొన్న వెళ్తే అట్లుంది, నిన్న వెళ్తే ఇట్లుంది అన్నాడు. బీపీ సరిగ్గా లేకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే వచ్చి ఏం కవిత అయ్యో ఒళ్ళెంత వేడి అయిపోయింది, ఏమైనా రిలీజ్ చేసి బయటికి పంపండి అనుకో. అక్కడ కూడా హాస్పిటల్స్ ఉంటాయి జైల్లో కూడా. అంటే రీసెంట్గా తిహార్ జైలుకి వెళ్ళి కేటీఆర్ అండ్ హరీష్ రావు కవితని కలిశారు కదా, దాని అప్డేట్స్ ఏంటి? రెగ్యులర్గానే ములాఖత్లో కలిశారు. అమ్మ తల్లి నీకు ఇంకెప్పుడు బెయిల్ రాదు, రాఖీ పౌర్ణమి దగ్గర పడుతుంది, దగ్గరగా నువ్వు కొంచెం దగ్గరకు వస్తే నేను ఇట్లనే చేయబడితే అట్లనే కట్టేద్దువు, నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాకున్నా కూడా అన్నగా నేను ఫెయిల్ అయ్యాను, నా వల్ల కాదు. హరీష్ రావు గారికి కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు ఇక్కడ, ఆయన మాట్లాడినా ఎవరు వినట్లేదు. మరి నాన్నగారు వస్తే మాట్లాడతారేమో అని అనుకుంటే ఆయన రానంటున్నాడు. ఆయన భయం ఏంటంటే వస్తే ఆయన కూడా ఎక్కడ తీసుకెళ్ళి లోపలేస్తారు అని. అండ్ ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి కేటీఆర్ గురించి ఇంకో విషయం చెప్పాలి. ఎవరైనా సరే మా పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అంటే కఠిన చర్యలు తీసుకుంటాం అన్నాడు నిన్న. ఎందుకన్నాడు? అందరూ కూడా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది, బీఆర్ఎస్తో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని రాస్తున్నారు. నాకు ఒళ్ళు మండింది. ఈ ఒళ్ళు మండిన కేటీఆరే జస్ట్ 2 నెలల ముందు ఏమన్నాడో తెలుసు, ఎలక్షన్ టైంలో ఎలక్షన్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో కలుస్తాడు అన్నాడు. మరి అప్పుడేమైంది నీ ఒళ్ళు మంట? నిన్నంటేనేమో ఉలికి ఎక్కువ, నువ్వు బయట ఏమన్నా వచ్చా, అప్పుడేమైంది నీవు? అదే అంతే కదా, ఆయన అన్నాడా? అందరూ ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, బీజేపీ అండ్ కాంగ్రెస్ ఒక్కటే, వీళ్ళిద్దరు ఇలా చేస్తున్నారు, ఎలక్షన్ అయిపోయిన వెంటనే రేవంత్ రెడ్డి బీజేపీలోకి జాయిన్ అయిపోతాడు, మీరు అనవసరంగా ఆయన సీఎం చేద్దాం అనుకుంటారు, మీ కర్మ. నువ్వు వాగిన వాగుడే అది, నువ్వే వాగావు. నెక్స్ట్ మళ్ళీ మీ నాన్నే నోరు తెరిచి 25 మంది ఎమ్మెల్యేలు నాకు ఫోన్ చేశారు, ఇగో చూడు ఇప్పుడు కూడా మెసేజ్ వచ్చాడు వాట్సాప్ టింగ్ టింగ్ టింగ్, ఇవన్నీ 24 మంది ఎమ్మెల్యేలే. ఇప్పుడు గేటు తీసి గబుక్కుని వస్తామంటారు, గేటు తీపిన గోడ దూకి మరి మా ఇంట్లోకి వస్తామంటున్నారు, నేనే వాళ్ళని ఆపుతున్నాను అన్నాడు. మరి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన 2 monthsకి ఏమైంది? ఆ 25 మంది ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోయారు. అవునా? అండ్ వీళ్ళు వెళ్ళిపోతే ఏమన్నావు? వీళ్ళని అనర్హత వేటేయాలి, వీళ్ళని తీసేయాలి, వీళ్ళని చంపేయాలి, వీళ్ళని అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని అన్నావు. మరి నీ దగ్గరికి వస్తామన్నారు అని చెప్పావు కదా, మరి ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు ఈ స్టేట్మెంట్? వస్తామన్నారు కానీ ఇది తప్పు, అనర్హత వేటు పడుద్ది, ఇది మంచి పద్ధతి కాదు అని నేను వాళ్ళకి నచ్చ చెప్పాను. అప్పుడు ఎందుకు చెప్పలేదు? నీ వరకు వస్తే ఒకటి, నువ్వేమైనా అంటే ఒకటి. ఇలాగే ఉంది వీళ్ళ పరిస్థితి. అని ఈయనేం చేశాడు, ఏదో మోతుబరిలాగా ఓ డ్రోన్ని పంపాడు, మేడిగడ్డ చూసిరా అని. మేడిగడ్డ చూడ డ్రోన్ చిన్న ఆపరేట్ చేస్తే వెళ్ళింది, అది వెళ్ళి వచ్చింది. పర్మిషన్ లేని చోట ఇట్లా పిచ్చి పిచ్చి పనులన్నీ చేయకూడదు. నీ కాన్ఫిడెంట్ ఏంటి? ఈ రోజు అది కూడా లేదు, నిండుకుండలాగా ఉంది. ఓ నెల తర్వాత ఉడితే ఏం చేస్తావు? ఏమో, దాని అదృష్టం జనాల అదృష్టం బాగుండి ఈరోజు కొంచెం ఇట్లా ఉంది. నువ్వు దాన్ని చూసావా కూలలేదు అంటున్నావు. మెల్లిమెల్లిగా అది అలవాటు పడుతుంది కూలడానికి. రేపు కూడుద్దో ఎల్లుండి కూడుద్దో, ఏం చేస్తావు? అప్పుడు ఇదే మాట మాట్లాడతావా? అప్పుడు ఇదే స్టాండ్ మీద ఉంటావా? అప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? అంతే కదా. అండ్ ఇంకా పగుళ్ళు పెరిగాయి మేడిబట్టికి నిన్నగాక మొన్న. సో ఇది వీళ్ళ వ్యవహారం. వీళ్ళ గురించి ఒక్కరి గురించి మాట్లాడుకోవడానికి ఇంత ఉంటుంది. ఎప్పుడు మాట్లాడినా ఇప్పుడు మళ్ళీ రేపు కూర్చున్నా సరే మళ్ళీ ఇంత ఉంటుంది. అంటే వీళ్ళు చేసే రచ్చ అట్లుంటుంది ప్రతిరోజు 24 గంటలకు దాటకుండానే. సో ఏం చేస్తారు సార్, లిక్కర్ కవితకైతే బెయిల్ రాదు, ఆ విషయాన్ని మీరు మర్చిపోండి. బోనాలు అక్కడే, రాఖీ పౌర్ణమి అక్కడే, బతుకమ్మ కూడా అక్కడే ఫిక్స్ చేస్తాం. ఇది అండి ఏదైతే తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించిన వివరాలు. అలానే కేటీఆర్ ఏదైతే ఈ యొక్క మేడిగడ్డ ఇష్యూ సంబంధించి కానివ్వండి, ఈ యొక్క ఎమ్మెల్యేలు వీళ్ళ పార్టీ నుంచి కాంగ్రెస్ కోటాల విషయంలో కానీ ఏం జరిగాయి అనేది డీటెయిల్గా చెప్పడం జరిగింది. మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.